నిన్న హిందూ పేపర్లో అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి సుహాస్ని హైదర్ కానీ, హ్యాపీమెన్ జాకబ్ కానీ, హర్ష్వి పంత్ కానీ, రాకేష్ సూద్ కానీ వీళ్ళందరూ రాసిన ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వాటి మీద డైరెక్ట్గా ప్రశ్న వచ్చే అవకాశం కూడా చాలా ఉందన్నమాట. ఉదాహరణకి నిన్న సుహాస్ని హైదర్ రాసిన ఆర్టికల్ వర్డ్స్ ఫ్రమ్ బాండుంగ్ టు రీలివ్ ఇన్ బాలి అండ్ ఢిల్లీ అని ఒక ఆర్టికల్ వచ్చింది. అసలు ఈ ఆర్టికల్లో కోర్ పాయింట్స్ ఏంటి, ఆవిడేమి రాసింది? ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ సంబంధాల గురించి ఏ ఆర్టికల్ వచ్చినా అది రష్యా ఉక్రెయిన్పై చేసిన దాడి గురించే స్టార్ట్ అవుతుందన్నమాట. సో అదే దిశగా ఈమె దాని గురించి చర్చిస్తూనే అనేక అంశాలు ఇక్కడ స్పష్టం చేసింది. ఒకటి, గత 15 రోజుల్లో దాదాపు 3-4 సమ్మిట్స్ జరిగాయి. మనం గమనిస్తే బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్ కావచ్చు, G7 సమ్మిట్ కావచ్చు, తర్వాత నాటో సమ్మిట్ కావచ్చు. ఇవన్నీ కూడా బ్రిక్స్ సమ్మిట్ చైనా హోస్ట్ చేసింది, వర్చువల్గా జరిగింది. G7 సమ్మిట్ జర్మనీలో జరిగింది. నాటో సమ్మిట్ మాడ్రిడ్లో జరిగింది. నాటోలో ఇండియా సభ్యురాలు కాదు, ఇండియా వెళ్ళలేదు కూడా. కానీ నాటోకి ఇండో పసిఫిక్ ట్రీటీ అలైన్స్ వెళ్ళారు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు. సో మొత్తానికి మీకు తెలుసు నాటోలో 30 దేశాలు సభ్య దేశాలు ఉన్నాయని. ఈ మధ్య రీసెంట్గా ఉక్రెయిన్, మాల్డోవా జాయిన్ అవుదామని కూడా అనుకుంటున్నాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అయితే నాటో సదస్సు చాలా ముఖ్యమైనది ప్రపంచంలో, ఎందుకంటే దీనిలో వెస్ట్రన్ అలైస్ అమెరికా ఉన్నాయి. తర్వాత G7 సమ్మిట్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఉన్నాయి. బ్రిక్స్ సమ్మిట్ మోస్ట్ పవర్ఫుల్ గ్రోత్ ఇంజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఉన్నాయి. సో బ్రిక్స్ వర్చువల్గా జరిగినప్పటికీ, చైనా లీడ్ చేసినప్పటికీ మోడీ పాత్ర బ్రిక్స్లో గొప్పగానే ఉంది. G7 సమ్మిట్ కూడా మోడీ గారికి ఇన్విటేషన్ వచ్చింది. మోడీ గారితో పాటు అంటే G7లో ఇండియా సభ్యదేశం కాకపోయినా ఇండియాకి అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలన్నీ కూడా వెళ్ళాయన్నమాట. అయితే ఈ సంవత్సరం G20ని ఇండోనేషియా బాలీలో హోస్ట్ చేస్తుంది. వచ్చే సంవత్సరం అంటే నవంబర్ తర్వాత డిసెంబర్ నుంచి కూడా భారతదేశం G20కి ప్రెసిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ G20 సదస్సు 2023లో భారతదేశంలో జరగబోతుంది. అంటే ఇండోనేషియా నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మనం కొంత ట్రైనప్ అయితే నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా అద్భుతంగా చేయొచ్చు కదా. ఇదే దిశగా G20 ఫారెన్ మినిస్టర్స్ సదస్సు ఇప్పుడు బాలీలో జరుగుతుంది. దానికి మన జైశంకర్ గారు వెళ్ళారు. ఆయన తన చైనీస్ కౌంటర్ పార్ట్ని కలుసుకుని వ్యాంగీని అక్కడ మన LAC ఇష్యూస్ కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు వార్తలు వచ్చాయి. అయితే మనం గమనిస్తే రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ సదస్సు పుతిన్ పాల్గొంది. బ్రిక్స్ సదస్సు వర్చువల్గానైనా సరే ఆయన సదస్సులో పాల్గొన్నారనే చెప్పొచ్చు. అయితే ఈ బ్రిక్స్ సదస్సులో బీజింగ్ డిక్లరేషన్ వచ్చింది. కానీ దాని కొంచెం అంటే ఆ డిక్లరేషన్లో మనం చూస్తే ఏ దేశానికి ఆ దేశమే, ఎవరి ప్రాధాన్యతలు, ఎవరి జాతి ప్రయోజనాలు వాళ్ళకి. ఒక గ్రూప్గా ఉండి కూడా అందరూ ఒకే తాటి మీద నడవలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంటే. అది మన బ్రిక్స్ కనిపించింది. మోడీ గారు కొన్ని విషయాల్లో బ్రిక్స్ని పొగిడారు కూడా. ముఖ్యంగా బ్రిక్స్లో ఉన్న ఎకనమిక్ పాలసీస్, ఆల్టర్నేటివ్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, బ్రిక్స్ కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ కానీ, లేకపోతే బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ అంటే స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్కి ఆల్టర్నేటివ్గా బ్రిక్స్ పేమెంట్ టాస్క్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా మోడీ గారికి నచ్చాయి. అయితే బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు దాదాపు $5 బిలియన్ రష్యన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా వెస్ట్రన్ పవర్స్కి నచ్చట్లేదు. దాంతోపాటు రష్యా కూడా బ్రిక్స్ దేశాలకి కోల్ కానీ ఆయిల్ సప్లైస్ వీటి విషయంలో ఎక్స్పోర్ట్ చేస్తుందనే అంశం మీద కూడా చాలా వెస్ట్రన్ నేషన్స్ నచ్చట్లేదు అనమాట. ఓవరాల్గా మనం గమనిస్తే ఈ G7 సదస్సు, బ్రిక్స్ సదస్సు వీటిలో ప్రతి దేశం పాల్గొన్న ఏ దేశాన్ని ప్రయోజనం ఆ దేశం ఆలోచిస్తుందని మాత్రం అక్కడ అర్థమవుతుందన్నమాట. దాంతోపాటు మనం చూసాం ఇండో పసిఫిక్ ప్రాంతం గురించి రకరకాల అంశాలు. చైనాని కౌంటర్ చేయడానికి G7 వాళ్ళు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్ వీటిలో చేద్దాం అనుకుంటున్నారు. దాంతోపాటు పర్టికులర్గా ఇండో పసిఫిక్లో ఈ మధ్య పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేశారు 5 దేశాలు. పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ అనమాట. అంటే పసిఫిక్ రీజన్లో ఇన్వెస్ట్మెంట్స్ వాటన్నిటిని ప్రమోట్ చేయడం కోసం, పసిఫిక్ రీజన్లో ఆల్టర్నేటివ్ పార్ట్నర్షిప్స్ ప్రమోట్ చేయడం కోసం పార్ట్నర్స్ ఇన్ ద బ్లూ పసిఫిక్ అనే కాన్సెప్ట్ కూడా చేశారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనం చూసాం ఆకస్ అనే గ్రూప్ కూడా ఫామ్ అయింది. ఆస్ట్రేలియా, UK, US ఆకస్ అనే గ్రూప్ కూడా ఫామ్ అయింది అనమాట. దాని మీద కూడా UPSC లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అడిగింది. దాంతోపాటు మనం చూస్తే నాటో సదస్సు ఈ మధ్య జరిగింది. అంటే ఈ మధ్య జరుగుతున్న సదస్సుల గురించి ఈ ఆర్టికల్ మొత్తం తిరిగిందనమాట. బ్రిక్స్ కానీ, G7 కానీ, G20 కానీ, నాటో కానీ వీటన్నిటి మీద. ఇప్పుడు నాటో సదస్సు జరిగింది. నాటోలో 30 దేశాలు ఉన్నాయి. మాడ్రిడ్లో జరిగింది. నాటో 1940లో ఫామ్ అయింది. 1940లో
బ్రజెల్స్ దాని హెడ్ క్వార్టర్స్ అనమాట. అయితే నాటోలో చేరడానికి ఫిన్లాండ్, జార్జియా, స్వీడన్, ఉక్రెయిన్, ఇట్లా బోస్నియా హెర్జగోవినియా ఈ దేశాలన్నీ నాటోలో చేరడానికి రెడీగా ఉన్నాయి. సో ఈ నాటోలో ఈ దేశాలు ఉండాలో వద్దనే దాని మీద రష్యా, చైనా మధ్య కూడా ఒక ఏకాభిప్రాయం లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితిలో వరల్డ్ ప్రతి దేశం తన సోవరిన్ ఇంట్రెస్ట్ ప్రకారం పనిచేస్తుంది. వరల్డ్ చాలా పోలరైజ్ అయింది అభిప్రాయాలతో. దాంతో ఇండియా పాత్ర ఏంటి అంటే, ఇండియా చాలా విషయాల్లో లీడ్ తీసుకోవాలి. ఇండో పసిఫిక్ ఇష్యూలో కావచ్చు, లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ ఇష్యూలో కావచ్చు, క్లైమేట్ చేంజ్ ఇష్యూలో కావచ్చు, యుఎన్ రిఫార్మ్స్ ఇష్యూలో కావచ్చు, అనేక ఇష్యూస్లో ఇండియా లీడ్ తీసుకోవాలి. ఉక్రెయిన్ వార్ లాంటి విషయాల్లో కూడా ఇండియా సైలెంట్గా ఉండకుండా స్ట్రాంగ్ లీడ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామంది అభిప్రాయం అనమాట. అయితే మనం గమనిస్తే వరల్డ్లో లైక్ మైండెడ్ కంట్రీస్ చాలా తగ్గుతున్నాయి అనడానికి చాలా ఉదాహరణలు కూడా ఈ ఆర్టికల్లో చెప్పారు ఆవిడ. ఉదాహరణకి ఉక్రెయిన్ పైన రష్యా దాడిని ఖండిస్తూ యుఎన్లో పెట్టిన తీర్మానం సంబంధించి 141 దేశాలు రష్యా తప్పు చేసిందని అన్నాయి. అదే రష్యాను యుఎన్హెచ్ఆర్సీలో ఉంచాలా లేదా అనే విషయంపైన రష్యాకు వ్యతిరేకంగా కేవలం 93 మాత్రమే ఓటేశాయి. అదేవిధంగా మనం ఇంకోటి గమనిస్తే యుఎస్, యూరోప్ వాళ్ళు రష్యా పైన శాంక్షన్స్ వేసే విషయంలో 40 దేశాలు మాత్రమే రష్యాను వ్యతిరేకించాయి. అంటే రష్యాకి వ్యతిరేక అంశం మీద కూడా దానిలో ఏ అంశాల్లో రష్యాను వ్యతిరేకించాలో అంశాల్లో కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంది. కొన్ని అంశాలు ఏకీభవిస్తున్నారు, కొన్ని అంశాలు ఏకీభవించట్లేదు అనమాట. రష్యా తప్పు చేసిందా లేదా ఒక అంశం, రష్యాను యుఎన్హెచ్ఆర్సీలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఉంచాలా లేదా ఒక అంశం, రష్యా పైన ఆంక్షలు విధించాలా లేదా అనేది ఇంకో అంశం అనమాట. వీటన్నిటికీ ఎవరి దారి వాళ్ళదే. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రతి దేశం కూడా జాతి ప్రయోజనం అనే మాట మీదే ఉంది. మొత్తం మీద సుహాసిని హైదర్ ఈ ఆర్టికల్లో చివరికి వచ్చేసరికి మొత్తానికి తీసుకొచ్చి నాటో ఇవన్నీ తీసుకొచ్చి నామ్ అనే దానికి లింక్ పెట్టింది. అలీనా ఉద్యమం, నాన్ అలైన్ మూమెంట్. మనందరికీ తెలుసు 1955లో ఇండోనేషియా బాండుంగ్లో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సులో నెహ్రూ గారు వెళ్ళారు, సుకర్ణ గారు ఉన్నారు. ఆ సదస్సులోనే నామ్కి బీజాలు పడ్డాయన్నమాట. అంటే అప్పట్లో ప్రపంచం ఓ పక్క క్యాపిటలిస్ట్ బ్లాక్, ఇంకో పక్క కమ్యూనిస్ట్ బ్లాక్. అంటే ఒక పక్క అమెరికా, ఇంకో పక్క సోవియట్ రష్యా. ఇవి కాకుండా అలీన దేశాలు ఉండాలి అని చెప్పి నెహ్రూ లాంటి వాళ్ళు పట్టుబట్టారు. ఎందుకంటే వరల్డ్ చాలా డేంజరస్ గేమ్లో ఉంది. అప్పుడు అన్అలైన్డ్, నాన్ అలైన్డ్ దేశాలు ఉండాలి. అంటే ఇటుపక్కలేమో అటుపక్కలేమో మేము మిడిల్ పాత్లో ఉన్నామనే దేశాలు ఉండాలి అని చెప్పి భావించి నామ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఆధార్ ఒకటే చెప్తున్నారు, ఈజిప్ట్, ఇండోనేషియా ఇలాంటి దేశాలన్నింటినీ ఇండియా ఇప్పుడు స్లోగా నెహ్రూయన్ థాట్ ఆఫ్ నామ్కి దూరం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం నామ్ని పక్కన పెడుతుంది అనే భావన చాలామందికి వస్తుంది. అయితే ఇలాంటి బహుళ ప్రపంచంలో ఎవరి జాతి ప్రయోజనం వాళ్ళకే ఉన్నప్పుడు నామ్ లాంటి ఉద్యమాలు, అలీనా ఉద్యమం లాంటి ఉద్యమాలు చాలా అవసరం. ఆ ఉద్యమంలో భారతదేశం పాత్ర ఇంకా అవసరం. చాలా దేశాల కాన్సెన్సస్ తీసుకురావడానికి, కొన్ని ఈ దేశాల యొక్క ఏకీకృతం కావడానికి, అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, వార్కి అగెనిస్ట్గా కావచ్చు, టెర్రరిజంకి వ్యతిరేకంగా కావచ్చు, పావర్టీకి వ్యతిరేకంగా కావచ్చు, ఇలా రకరకాల అంశాలు ఈ దేశాలన్నింటి ముందుకు తీసుకురావడానికి అలీనా ఉద్యమం ఉండాలి. ముఖ్యంగా చైనా పెత్తనం తగ్గించాలన్నా, రష్యా పెత్తనం తగ్గించాలన్నా మనం అమెరికాతో జతకట్టడం ఒక ఎత్తు అయితే, అసలు చిన్న దేశాలు చిన్నప్పుడు మనం చదివే ఉంటాం, చలిచీమల చేతికి బలవంతమైన సర్పమైనా చావదా సుమతి అని చెప్పి. అలా చిన్న దేశాలని కాదు, ఏ దేశమైనా సోవరిన్ కంట్రీ. సో ఇట్లాంటి కూటమి అంటే యుఎన్లో చూసినా, నువ్వు పెద్ద G77 లాంటి కూటమిలో చూసినా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో చూసినా, WTO ఇష్యూలో చూసినా మెజారిటీ ఆఫ్ ద నేషన్స్ కూడా మనతో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇండియాకి ఇది తగిన సమయం. ఇండియా లీడర్షిప్ రోల్ ప్లే చేయాలని చెప్పి ఇక్కడ ఆధార్ చెప్తున్నారు.